ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఏదైతే ప్రశ్నించిండో ఇప్పుడు ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రశ్నలకు ప్రశ్నలే మిగిలినాయి. దానికి జవాబులు మరి రేవంత్ రెడ్డి గారు వెతుక్కోలేనటువంటి పరిస్థితి. ఎవడైతే అడ్డగోలుగా గత ప్రభుత్వంలో దోచుకున్నాడో ఆ దోచుకున్నటువంటి ఐఏఎస్ లను పక్కన పెట్టుకొని నడుపుతున్నటువంటి ది గ్రేట్ లెజెండరీ లీడర్ రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. సో మీరు చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి అనేది మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. బహుశా మీకు మీరు ప్రశ్నకి వేసుకోవడానికి కూడా మీకు టైం దొరకట్లేదు అనుకుంటా. ఓకే, సో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక పక్క మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెలుమల భూముల్ని పోయి కబ్జా పెట్టి వాళ్ళ అమ్మాయి పేరు మీద మరి ధరణిలో సవరణలు చేసుకొని, మీరు ఎవడెవడు ధరణి నడుపెట్టుకొని ఎవడెవరు సవరణలు చేసుకున్నారో, ఏ సవరణలు అయిన తర్వాత భూభారతిగా మార్చినారో, ఎందుకు 7.5 సంవత్సరం అయిందో అందరికీ కూడా ఎరకనే.